సుంకాలు ఎలా ఎదుర్కొందాం? తీవ్రంగా కసరత్తు జరుపుతున్న కేంద్రం. అమెరికాయేతర మార్కెట్లకు విస్తరణ, 40 కీలక దేశాల గుర్తింపు, భారతీయ ఉత్పత్తుల ఎగుమతుల పెంపునకు కార్యాచరణ. ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల కీలక పాత్ర. ఎగుమతిదారులను ఆదుకునేందుకు 25,000 కోట్లతో మిషన్. పత్తి దిగుమతులపైన సుంకాల మినహాయింపు డిసెంబర్ 31 వరకు పొడిగింపు. స్టాక్ మార్కెట్లపైన సుంకాల ప్రభావం. 2 రోజుల్లో 9.6 లక్షల కోట్ల నష్టం వచ్చిందట. ఒక రకంగా ఇది కొంత దెబ్బే భారతదేశానికి కూడా. పరిశ్రమల్ని ఆదుకోండి, మోదీకి స్టాలిన్ విజ్ఞప్తి. ఇప్పుడు చాలా రంగాల మీద విపరీతమైన ప్రభావం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ తగ్గడంతో ఆ రంగం మీద ఆధారపడ్డ కార్మికులు, ప్రజలంతా తీవ్రంగా ఇబ్బంది పడతారు, నష్టపోతారు. ఆ కంపెనీలు కూడా నష్టపోతాయి. ఇప్పుడు ఆక్వా కల్చర్ రంగం ఉన్నది ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో రొయ్యల ఎగుమతి ఎక్స్పోర్ట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు అక్కడ దాని మీద వాడు 50% ట్యాక్స్ వేయడంతో మొన్నటిదాకా ఒక 500కు దొరికింది 750 పెట్టి కొనాల్సిన పరిస్థితి. ఎట్లా కొంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వాళ్ళు ఏం చేస్తారు, మిగతా ఎక్కడైతే తక్కువకు వస్తుందో దాని మీద ఆధారపడతారు. సో దీంతో ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ మొత్తం ఆగిపోవడంతో భారీ ఎత్తున దెబ్బ పడుతున్నది. సో దాని నుంచి ఎట్లా బయటపడాలి అన్న ఆలోచనలో భాగంగా వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల వైపుగా మన ఎక్స్పోర్ట్స్ని తరలించాలి, తీసుకెళ్ళాలి, ప్రోత్సాహకాలు పెంచాలి అన్న కోణంలో భారతదేశం ఆలోచిస్తున్నదట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలతో ఇప్పటి వరకు ఆ దేశానికి భారతదేశం నుంచి వెళ్తున్న దాదాపు 4,820 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులపైన తీవ్ర ప్రభావం పడబోతున్నది. అంటే దాదాపు 4,22,384 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు మనం చేస్తూ ఉంటాం. సుంకాల వల్ల అమెరికా మార్కెట్లో భారతీయ సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇతర దేశాల సరుకులతో పోటీ పడలేని పరిస్థితి. మరి ఇంత భారీ నష్టాన్ని భర్తీ చేసుకునేది ఎలా? ప్రస్తుతం కేంద్ర సర్కార్ దీనిపైనే తీవ్రంగా కసరత్తు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇక మీదట అమెరికాయేతర దేశాల మార్కెట్లపైన ఎక్కువగా దృష్టి పెట్టాలని నిర్ణయించింది. వీటిలో బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యుఏఈ, ఆస్ట్రేలియా, సో తదితర 40 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఇతర సరుకులతో పాటు వస్త్ర పరిశ్రమ ఎగుమతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైన ఒక అధికారి మాట్లాడుతూ, ప్రతి దేశంలోనూ లక్షిత వ్యూహంతో ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. నాణ్యమైన, వినూత్నమైన ఉత్పత్తులను ఎగుమతి చేయడమే కాకుండా ఆయా దేశాలు ఆధారపడదగిన, విశ్వసించదగిన సరఫరాదారుగా పేరు తెచ్చుకునేలా కృషి చేస్తాం. ఈ కార్యాచరణలో ఆయా దేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలతో పాటు ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి. సో అమెరికా సుంకాలతో తీవ్రంగా నష్టపోతున్న పరిశ్రమ ఏదన్నా ఉందంటే అది వస్త్ర పరిశ్రమే. సో చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. 220 దేశాలకు ఎగుమతులు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 220కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తోంది. వీటిలో బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియాలతో పాటు 40 దేశాలు అత్యంత కీలకమైనవి. ఈ దేశాలు ప్రతి సంవత్సరం 59,000 కోట్ల డాలర్ల విలువైన జౌలి ఉత్పత్తులు, వస్త్రాలను దిగుమతి చేసుకుంటున్నాయి. అంటే దాదాపు 51,70,000 కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఓన్లీ ఈ వస్త్ర పరిశ్రమ నుంచి. 51 lakh crores. ఇంతటి భారీ మార్కెట్లో మన దేశం వాటా 5 నుంచి 6% మాత్రమే. అంటే ఈ దేశాల్లో మన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. దీనివల్లే ట్రంప్ సుంకాల నేపథ్యంలో వీటిపైన కేంద్రం దృష్టి పెట్టింది. ఈ కార్యాచరణలో కీలకంగా భావిస్తున్న ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు ఆయా దేశాల్లో మార్కెట్ మ్యాపింగ్, అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తుల గుర్తింపు మీద నిశితమైన అధ్యయనం జరిపి మార్గదర్శకాలు వెలువరిస్తాయి. అంతర్జాతీయ ట్రేడ్ ఫేర్స్లో, ఎగ్జిబిషన్స్లో, కొనుగోలు అమ్మకందారు సమావేశాల్లో భారతదేశ బ్రాండ్ను బలంగా ముందుకు తీసుకెళ్తాయి. భారత ఎగుమతిదారులు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించేలా చేయడం, ఆయా దేశాల మార్కెట్లలోకి వెళ్ళడానికి అవసరమైన పత్రాలు సంపాదించుకోవడంలో దిశానిర్దేశం చేస్తాయట. సో ఈ రకంగా కొంత ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతుందని కాదు, కానీ ఒక కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. పరిశ్రమల్ని ఆదుకోండి అంటుండు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. అమెరికా విధించిన సుంకాల ప్రభావం తమిళనాడులోని సముద్ర ఉత్పత్తులు, వస్త్ర పరిశ్రమ పైన తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. తూత్తుకుడిలోని సీ ఫుడ్ సంస్థలో 50% ఉత్పత్తి ఆగిపోయిందట. తిరుపూరులో దాదాపు 35 లక్షల బనియన్లు కర్మాగారాల్లో పేరుకుపోయినాయట. అమెరికా దిగుమతి చేసుకునే సీ ఫుడ్స్లో 26.5% దాకా భారత్ నుంచే వెళ్తోంది. తమిళనాడులో 25% దాకా సీ ఫుడ్స్ ఎగుమతి సంస్థలు ఉంటే వీటిలో 11 సంస్థలు తూత్తుకుడిలోనే నడుస్తున్నాయట.
ఈ ఈ ఈ సంస్థల నుంచి అమెరికాకు చేపలు, రొయ్యలు, పీతలు ఎగుమతి చేస్తున్నారు. సో దాదాపు భారీ ఎత్తున ఆ ఎఫెక్ట్ కనబడుతున్నది.